రైసు, చపాతీ, దోశ మూడింట్లో దేనికైనా పర్ఫెక్ట్గా కుదిరిపోయే ఆలూ కుర్మా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. లెట్స్ గో టు ద వీడియో. ముందుగా మూకుల్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగి మొగ్గలు, అలాగే బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. అందులో మనం చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న 4 ఉల్లిపాయలు, అలాగే 4 పచ్చిమిరపకాయ చీలికలు వేసి కొద్దిగా సాల్టు, అలాగే కొద్దిగా పసుపు వేసి ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో మనం 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే అందులో జీలకర్ర పొడి వేసి 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మసాలాలు బాగా వేగేంత వరకు శుభ్రంగా వేయించుకోవాలి. అందులో కొద్దిగా పెరుగు వేసి మంట స్లిమ్లో పెట్టుకొని పెరుగు కొద్దిగా ఉడికేంత వరకు బాగా కలుపుకోవాలి. అలా పెరుగు ఇలా ఉడుకుతున్న టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను అందులో వేసి బాగా మిక్స్ అయ్యేలా కొద్దిసేపు వేయించుకున్నాక ఫైనల్గా మనం 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికేంత వరకు ఉడికించుకొని ఫైనల్గా మనం అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొక 2 నిమిషాలు కొత్తిమీర మగ్గేంత వరకు ఉంచుకోవాలి. ఫైనల్గా మనకి ఆలూ కుర్మా రెడీ. వేడివేడి అన్నంతో మరియు చపాతీతో సూపర్ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.